మహాలయ పక్షంలో విరివిగా దానాలు ఇవ్వటం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో అప్పన హనుమంతరావు వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ, ఈ తరంలోకి మనల్ని ఆహ్వానించి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి మనకు ఒక అస్తిత్వాన్ని ప్రసాదించిన పెద్దలను స్మరించుకుంటూ దానాలు ఇవ్వటం వల్ల వారి ఆత్మలు సంతృప్తి చెందుతాయన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ, మహాలయ అమావాస్య రోజునే అప్పన హనుమంతరావు వర్ధంతి యాదృచ్ఛికమైన వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు భోజన ప్యాకెట్లో నూతన వస్త్రాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ఉంగరాల వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీ నగేష్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, రాజా నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అప్పన హనుమంతరావు గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరికీ చీరలు కానీ, ఈ అన్నదానం కానీ, అందరికీ ప్రసాద పంపిణీ స్వీట్లతోటి ఇవ్వడం అది ఒక సద్భావన. ఎందుకంటే పెద్దవాళ్ళని గుర్తించుకోవడం. నిన్ననే పెద్దల దినోత్సవం చేసుకున్నాం. ఈరోజు మహాత్మా, ఒక మహర్షులైనటువంటి ఆ మహాత్మా జయంతి నాడు ఒక విశిష్ట కార్యక్రమం ఏంటంటే, ఒక మహనీయులుగా ఎవరు దాతృత్వంతో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఉండిపోతారు. సుకవి జీవించు కవులు నాలుగుపైన, అలాగే సుజనులు జీవించు, అలాగే దాతృత్వం ఉన్న సుజనులు జీవించు ప్రజల సమాజంలో అని చెప్పి ఆ విధంగా ప్రజాసేవలో ఒక చిరస్మరణీయంగా ఉన్నటువంటి అప్పన హనుమంతరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా ఈరోజు ఈ చీరలను పంపిణీ చేయడం, అలాగే అన్నదానం చేయడం చాలా విశిష్టంగా వారిని. ఈరోజు అప్పన హనుమంతరావు గారి వర్ధంతి సందర్భంగా అన్నదానం, తర్వాత పేదలకు దుస్తులు పంపిణీ జరిగింది. నిజంగా మనం చాలా హర్షదాయకం. ఎందుకంటే ఈరోజు మన పితృదేవతలను మనం గుర్తించుకోవాల్సిన రోజు. అలాంటి ఆ రోజున మనం పితృదేవతలను స్మరించుకుని వారి జ్ఞాపకార్థం వారు ఇలాంటి పెద్దలను గుర్తించి ఇలా ఈ అన్నదాన కార్యక్రమము, తర్వాత ఈ బాధితులను గుర్తించి వాళ్ళందరూ కూడా చీరలు పంపిణీ, వస్త్రదానం చేయడం, ఇలాంటివి చేయడం చాలా మనం హర్షణీయం. అలాగే దీన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా మన పూర్వీకుల్ని, మన పితృదేవతలను కూడా గుర్తించుకుని ఇలాంటి కార్యక్రమాలను విరివిగా చేసి వారి ఆత్మశాంతికి, వారి పరలోకంలో సుఖంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి మన పెద్దలు సమర్పించిన ఇలాంటి కార్యక్రమాలను అందరూ అలవర్చుకుని చేస్తే బాగుంటుంది. అలాగే అన్నదానాలు విరిగా, అలాగే ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మన అడబాల ట్రస్ట్ వారు దాంట్లో అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి సేవలు చేయించడం అడబాల ట్రస్ట్ వారిని నేను అభినందిస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా వీటిని ఆదర్శంగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనసా వాక్య కర్మ కోరుతున్నాను.